అసలు మీ పెంపకం బాగోలేదు. నా మాట వినకుండా వెళ్ళినందుకు మాధురికి ఇలా అయింది. మాట వినకపోతే ఇలాగే జరుగుతుందని మాధురికి తెలిసి వస్తుంది అని వంశీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే, అసలు భర్త అని కూడా లేకుండా ఏంటి ఈ మాటలు అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. అదే కదా, భార్య కనిపించట్లేదన్న కొంచెం బాధైనా కూడా వంశీకి లేనేలేదు. నా కూతురు కనిపించక నేను విలువిల్లాడిపోతూ ఉంటే మన పెంపకాన్నే ఇలా పేర్లు పెడుతున్నారు అని వైజయంతి, సుధాకర్ ఏడుస్తూ ఉంటారు. నా మాధురికి ఏదైనా అయితే నేను ప్రాణాలతో ఉండను అని సుధాకర్ ఏడుస్తూ ఉంటే, బాబాయ్ ఏమీ కాదు, మాధురి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది. మీకేదైనా అయితే మేం తట్టుకోలేము, బాధపడకండి అని కౌశికి నచ్చ చెప్తూ ఉంటుంది. రే, నీలాంటి నీచుడికిచ్చి నా చెల్లిని కట్టబెట్టారు చూడు, అసలు నువ్వు మనిషివేనా అంటూ యువరాజ్, వంశీ ఇద్దరు మాట మాట అనుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. ఆపుతారా? ఇప్పుడు మాధురి ఏమైపోయిందో అసలు అర్థం కావటం లేదు. ముందు మాధురి గురించి ఆలోచించండి అని కౌశిక్ అంటుంది. ఎక్కడ ఉన్నా సరే నేను మాధురిని క్షేమంగా తీసుకువస్తాను, వాళ్ళని వదిలిపెట్టను అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక కేదార్ బయటికి వచ్చి, మాధురి కనిపించకపోతే నాన్న మనకు మిగలడనిపిస్తోంది. అసలు ఏంటి ధాత్రి ఈ సెర్చ్ వారెంట్లు, ఈ రూల్స్ ఏంటి, మనం కాపాడలేమా అని కేదార్ బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ వెహికల్ ఎవరి పేరు మీద ఉందో తెలిసిపోతుందిలే అని ధాత్రి చెప్తుండగానే రమ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అది హోమ్ మినిస్టర్ తాయారు పేరు మీద ఆ వెహికల్ ఉంది మేడం అని చెప్పటంతో ఇక సరే అంటూ ధాత్రి ఫోన్ పెట్టేస్తుంది. ధాత్రి, అర్థమైపోయింది కదా, పద వెళ్దాం వెతుకుదాం అని కేదార్ అంటే, కానీ ఈ సెర్చ్ వారెంట్ సరిపోదు కేదార్, ఎందుకంటే హోమ్ మినిస్టర్ పేరు మీద ఆ వెహికల్ ఉందని మాత్రమే తెలిసింది. అందులో మాధురి ఉందన్న ప్రూఫ్ మన దగ్గర లేదు కదా. ఇలా స్ట్రైట్గా వెళ్తే మన పని జరగదు. కాబట్టి మనం సాధు నాయక్ సార్ హెల్ప్ తీసుకుందాము అని ధాత్రి వెంటనే సాధు నాయక్కి ఫోన్ చేస్తుంది. చెప్పు జేడి అని అనడంతో, సార్ మీ నుండి మాకు ఒక హెల్ప్ కావాలి అని ధాత్రి అడగటంతో, అదేంటి నువ్వు ఎప్పుడు హెల్ప్లు లాంటివి అడగవు కదా, ఈసారి అడుగుతున్నావంటే ఏదో పెద్ద సమస్య వచ్చి పడి ఉంటుంది, ఏంటో చెప్పు జేడి అని సాధు నాయక్ అంటాడు. అప్పుడు ధాత్రి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఏంటి ఇంత జరుగుతుంటే నువ్వు నాకు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పేది ముందే చెప్పాలి కదా. చూడు, వాళ్ళిద్దరిని నువ్వు కాపాడి తీసుకురావాలి. నీకు ఎలాంటి పర్మిషన్లు కావాలో తీసేసుకో. చీకటి పడగానే నీ ఇష్టం వచ్చినట్లు చేసేసి వాళ్ళని మాత్రం సేఫ్గా ఇంటికి తీసుకురావాలి అని సాధు నాయక్ చెప్తాడు. సాక్ష్యాలు మాత్రం అస్సలు మిగలకూడదు, జాగ్రత్త అని సాధు నాయక్ చెప్పడంతో, చీకటి పడగానే మేము వెళ్తాం సార్ అని జేడి ఫోన్ పెట్టేస్తుంది. కేదార్, పర్మిషన్ వచ్చేసింది, ఇక బయలుదేరి వెళ్ళటమే మిగిలింది అని ధాత్రి చెప్తుంది. అలా చీకటి పడగానే ధాత్రి, కేదార్, కిరణ్, రమ్య నలుగురు బ్లాక్ డ్రెస్సెస్ వేసుకొని ముఖానికి నల్ల చారలు పెట్టుకొని కారులో కూర్చొని ఉంటారు. చూడండి, నేను చెప్పిన ప్లాన్ మొత్తం కూడా గుర్తుంది కదా. వాడు ఎలాగైతే ఆధారాలు లేకుండా మాధురి, సంజయ్ని తన దగ్గర పెట్టుకున్నారో మనం కూడా పూర్తయిన తర్వాత ఒక్క ఆధారం కూడా మిగిల్చకూడదు. లోపలికి వెళ్ళిన తర్వాత నో ఫోన్ కాల్స్, 2 టీములుగా విడిపోతాం రండి గైస్ అని ధాత్రి చెప్తుంది. మీరు బ్యాక్ సైడ్ నుండి వెళ్ళండి, మేము ఫ్రంట్ సైడ్ నుండి వెళ్తాము అని 2 టీములుగా విడిపోయి ధాత్రి, కేదార్, కిరణ్, రమ్య గన్నులు పట్టుకొని లోపలికి వస్తూ ఉంటారు. ఈ లోపల బాగా నీరసంగా గాయాలతో పడి ఉన్న సంధ్య దాహం దాహం అని అరుస్తూ ఉంటుంది. అది చూసిన ఒక రౌడీ, అన్న అది ఇంకా కొన ఊపిరితో ఉందన్న, దాహం దాహం అని మాట్లాడుతోందన్న అని చెప్పటంతో, అవునా అయితే పద వెళ్ళి చూద్దాం అని బాగా ఫుల్లుగా మందు తాగేసి ఉన్న విక్కీ కాస్త మందు బాటిల్ పట్టుకొని సంజయ్ దగ్గరికి వస్తాడు. ఏంటే నీకు దాహం కావాలా? నేను నీకు మరీ అంత రాక్షసునిలా కనిపిస్తున్నానా? లేదులేవే, నేను నీకు దాహం తీరుస్తాను అని మందు తాగవే అని పోస్తూ ఉంటాడు. అదేంటే దాహం అంటావు, నేను మందు తాపిస్తుంటే నువ్వేమో తాగటం లేదు, తాగొచ్చు కదే అని విక్కీ మాట్లాడుతూ ఉంటాడు. అన్న ఇంకొక దాని సంగతి చూద్దామా అన్న అని రౌడీ అనడంతో, రే నేను ఏదైతే మనసులో అనుకుంటూ ఉండానో నువ్వు కూడా అదే చెప్తున్నావురా, దాన్ని తీసుకొచ్చి పక్క రూమ్లో పడేసి ఇది ఈ రూమ్లో హాయిగా పైకి పోతుంది అని విక్కీ అంటాడు. ఇక ధాత్రి, కేదార్ వాళ్ళు ఎక్కడికక్కడ బయట ఉన్న రౌడీలని కొట్టేస్తూ చితక్కొడుతూ లోపలికి వస్తూ ఉంటారు. ఈ లోపల రౌడీలు మాధురిని లాక్కు వస్తారు. ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్నేమీ చేయొద్దు ప్లీజ్ అని మాధురి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. ఏమే, నేను నీతో ఈరోజు కాపురం చేయాల్సిందేనే, కాపురం చేసిన తర్వాత నేను నిన్ను వదిలేస్తానులే, ఇష్టం వచ్చినట్లు పో అని లాక్కు వెళ్ళి గదిలో పడేస్తాడు. ప్లీజ్ నీకు దండం పెడతాను, నేను ప్రెగ్నెంట్ని, నన్నేమీ చేయొద్దు అని మాధురి వేడుకుంటూ ఉంటుంది. ఏంటి నువ్వు ప్రెగ్నెంట్వా? నేను ఆల్రెడీ ఒక వైబ్లోకి వచ్చేశాను, నువ్వు ఎన్ని చెప్పినా నేను విననే, నేనైతే ఈరోజు పని ముగించేసేయాల్సిందే అని విక్కీ చెప్తూ ఉంటాడు.
ఏయ్! నన్ను ముట్టుకోకు అని మాధురి ఏడుస్తూ, తిడుతూ, అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ధాత్రి కాలుతో డోర్‌ని ఒక్క తన్ను తన్నటంతో ఆ డోర్ కాస్త ఓపెన్ అయిపోతుంది. లోపలికి వచ్చి అక్కడ ఉన్న రౌడీలను కూడా చితక్కొడుతూ ఉంటుంది. ఒక రౌడీని అయితే కత్తి తీసుకొని వాడిని బాగా పొడిచి పొడిచి చంపేస్తూ ఉంటే వాడేమో చావు కేకలు పెడుతూ ఉంటాడు. ఇంకోవైపు కేదార్ రివాల్వర్‌తో నుదుటిపై పాయింట్ బ్లాంక్‌లో కాల్చి పడేస్తాడు. అలా వాళ్ళు చావు కేకలు పెడుతూ ఉంటే, అబ్బా! వీళ్ళు మళ్ళీ ఇంగ్లీష్ సినిమాలు చూడడం మొదలుపెట్టినట్లు ఉన్నారు అని గదిలో ఉన్న విక్కీ మాధురితో చెప్తూ ఉంటాడు. ఈ లోపల ఇంకొక రౌడీ పరిగెత్తుకుంటూ విక్కీ దగ్గరికొచ్చి, "అన్న మిలిటరీ దిగిపోయిందన్న, మనోళ్ళందరినీ చంపేస్తున్నారన్న" అని చెప్పటంతో, "అంటే ఆ జేడీ వచ్చిందా? నా చెంప పగలగొట్టి వెళ్ళింది కదా! అమ్మ చెప్పినా కూడా అది ఇలా వచ్చిందా?" అని మళ్ళీ అమ్మకి ఫోన్ చేద్దాము అని విక్కీ అనుకుంటూ ఉంటే, "నీ చావు నిన్ను వెతుక్కుంటూ వచ్చిందిరా! ఈరోజు నువ్వు చావాల్సిందే" అని మాధురి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. "ఉండు నేను అమ్మకి ఫోన్ చేస్తాను" అని విక్కీ ఫోన్ చేస్తూ ఉంటే సిగ్నల్స్ ఉండవు. "రేయ్! ఏంట్రా సిగ్నల్సే లేవు" అని విక్కీ అంటాడు. జేడీ వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ జామర్లు పెట్టి ఉంటారు. అందుకే ఇప్పుడు విక్కీ ఫోన్ తాయారికి కలవకుండా అలా సిగ్నల్స్ లేకుండా చూపిస్తూ ఉంటుంది. "అన్న నీకేమో ఫోన్ కలవటం లేదు. వాళ్ళేమో లోపల అందరినీ చంపేస్తున్నారు. నేను పారిపోతున్నానన్నా" అని వాడు పరుగులు పెట్టి వెళ్ళిపోతాడు. ఈ లోపల మాధురి కూడా వెళ్తూ ఉంటే, "ఏయ్! నువ్వెక్కడికి వెళ్తావే" అని మాధురి జుట్టు పట్టుకొని, "నీతో చాలా పని ఉందే" అని రివాల్వర్‌ని పాయింట్ బ్లాంక్‌లో పెట్టేసి మాధురిని లాక్కొని హాల్లోకి వస్తాడు. "ఏయ్!" అంటూ కేకలు పెట్టడంతో విక్కీ మాధురిని చూసి ఒక్కసారిగా ధాత్రి, కేదార్, కిరణ్ వాళ్ళు షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. "ఏయ్! మీ గన్నులన్నీ కూడా కింద పెట్టేయండి, లేకుంటే దీన్ని చంపేస్తాను" అని విక్కీ బెదిరిస్తూ ఉంటే, "రేయ్! నువ్వు మాధురిని చంపేస్తే నువ్వు ప్రాణాలతో ఉంటావనుకుంటున్నావా? రేయ్! నువ్వే ముందు మాధురిని వదిలిపెట్టు" అని ధాత్రి, కేదార్ చెప్తూ ఉంటారు. "నేను దీన్ని వదిలేసినా మీరు నన్ను వదలరని నాకు చాలా బాగా తెలుసు. మర్యాదగా మీరు గన్నులన్నీ కింద పెడతారా? లేకుంటే దీని తలకాయ పుచ్చకాయ పేల్చినట్లు పేల్చేయినా? నాకు అసలే పిచ్చి, మెంటల్" అని విక్కీ చెప్తూ ఉంటే, "నీకు పిచ్చయితే నేను నిన్ను మెంటల్ హాస్పిటల్‌కి వదిలిపెడతాలే కానీ ముందు నువ్వు మాధురిని వదిలిపెట్టు" అని ధాత్రి చెప్తుంది. "ఏయ్! మీరు మాటలతో చెప్తే వినరా? ఉండు ఇప్పుడే షూట్ చేసేస్తా. దీని తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది" అని, "పేల్చేనా? పేల్చేనా?" అంటూ రివాల్వర్‌ని గురిపెట్టి ఉంటాడు. దాంతో మాధురి భయంతో వణికిపోతూ ఉంటుంది. "రేయ్!" అంటూ కేదార్ ముందుకు వస్తూ ఉంటే, "రేయ్! నేను పేల్చేస్తానని" విక్కీ చెప్తాడు. "ఆగు, ఆగు" అంటూ, "మీరంతా గన్నులు కింద పెట్టండి" అని జేడీ చెప్తుంది. "అది కాదు, మనం పెట్టేస్తే వాడు మాధురిని" అని కేడీ మాట్లాడుతూ ఉంటే, "ముందు పెట్టేయండి, పెట్టేయండి, మనకు తన ప్రాణాలే ముఖ్యం" అని జేడీ చెప్తూ ఉంటుంది. అలా కేదార్, కిరణ్, జేడీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గన్నుల్ని కింద పెట్టేస్తారు. "ఆ! ఇప్పుడు మీరు నా దారికి వచ్చారు" అని విక్కీ చాలా సంతోషపడుతూ ఉంటారు. మరి ఇప్పుడు మాధురిని ఎలా కాపాడి సంజయ్‌ని తీసుకువెళ్తారు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.